ప్రాణం పోతుంది కానీ బిడ్డ రత్నంగి దేవి ఈ కడపలో ఇన్నోట ఇద్దరు ఉన్న కంకడ పోలు ఇన్నోట ఇద్దరు పచ్చి కంకడ పోలు ఉన్నదమ్మా కొడుకులకు నెత్తి పోయి అమ్మడుకుంట కావాలి దవడ బక్కలు పోయి గంట గచ్చరు కావాలి ఏళ్ళు పోయి ఆదుకుంటాలు కావాలి నరాలు పోయి నరాలు కావాలి ముఖాల కుడుకలు కదరి పిల్లలు కావాలి ఎన్ను పోయి దూరంగా అయి కుట్టాలి కుటుంబ కొడుకుల పని బాబులు అయి కుట్టాలి బిడ్డ రత్నంగి తెల్ల కొర పిల్లని గంట కచ్చర పెట్టి నీ యొక్క పెళ్లికి కచ్చర ఉండి కొడుకొని నీళ్ళ కొడుకొని పోలు దారం చుట్టుకోని తమ్మున ఎప్పుడైతే ప్రాణం వదిలి పెట్టానా ఆనాడు మల్లన్న ఎవడు అన్నల్లి ఎండ పెట్టి వెనుకల బొక్కలు దుమ్ము దొరుకుకున్నాడు మన దగ్గర వచ్చిండే దగ్గరే ఉందిరా ఏమో పని చేసినవరా ఏమో ఎట్టినవా అయింది మగం ఏది ఇక్కడ ఈ సై ఇక్కడ ఆ సై అక్కడ ఈ కాలు ఇక్కడ ఈ కాలు ఇక్కడ అరే కులంతోటి మాటొచ్చారా అందుకే కాకగడ్డలు నిగడాలయ్యి ఏమి దాంట్లో కొనే లింగరాలు కాగడలు కావే తల్లి కొరకు ఉంటాయి కానీ సన్న పుష్పాలు అవును అట్లా దీని కూడా ఉన్నాయి అట్లా తల్లి వెళ్ళి పోయి సన్న పుష్పాలు కడపలో పుట్టిన పిల్లలు చెప్తాయి నీ దగ్గర నువ్వు చెప్తావురా కడపలో పుట్టిన పిల్లలు నీకు నాకు భార్య అవుతుంది నాకు భార్య నీకు మరదలు అవుతుంది అన్న నీకు బాబంది అంటది పిల్లమైతే నాకు పిల్లమే ముందే ఒక కాలంలో ఒక చెయ్యి ఉంది ఒక కన్ను ఉంది అవును ఆయనతో పోతుంది మళ్ళా కాదు తమ్మి అమ్మ నీకేమైతుందిరా నాయన మళ్ళీ ఆడపిల్లలు పుట్టే ఆడపిల్లలు చెల్లెలు అవుతారు పిల్లలు పుట్టే అన్నదమ్ములు అవుతారు తమ్ముళ్ళు అన్నలు అవును మరి నీకు పిల్లమైన నాకు పిల్లలు అట్లా కాదే అన్న అదేమో ఆడ పొత్తు ఇదేమో ఏమంటారు నా భార్య తమ్ముడా మల్లయ్య అన్న మరదలు నోటరా దెబ్బ కొట్టరా కాళ్ళ కర్యాను పోసిన పాపం అని చెప్పిండు మల్లయ్య నీ బలగాన నువ్వు వెళ్ళిపో అని చెప్పినాడు ఆనాడు పుట్టుకు దారం పుట్టిన కొరే పిల్లని పట్టిండు గంట కత్తెర పెట్టిండు మందల లోపల ఎప్పుడైతే కొరే పిల్లని కత్తిరించిండు మొక్కాలు కొడుక ఎప్పుడైతే కళ్ళ పిల్ల చేసిండు ఆనాడు పోయి ఏకనరాలైన కదిరి పిల్ల మీద ఎప్పుడైతే ఉన్న దారం ఉడుకున్నాడు మల్లయ్య భగవంతుడు మల్లన్న కళ్యాణం దేవ కళ్యాణం ఆయన కాకినల్ల